శర్మ నెల రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి బరిలో దిగాడు. కానీ టచ్ మాత్రం పోలేదు. టీ20 వరల్డ్ కప్ ఫామ్ ను కొనసాగించాడు. కొలంబోలో ఆరంభం నుంచే అటాక్ చేశాడు. ఎదుర్కొన్న రెండో బంతికి సిక్సర్ కొట్టాడు. నెల రోజుల గ్యాప్ వచ్చినా తన ఆటలో దూకుడు తగ్గలేదని నిరూపించాడు. హిట్ మ్యాన్ తో మామూలుగా ఉండదనుకునేలా పరుగులు పోటెత్తించాడు. క్రీజులో ఉన్నంతసేపు దడదడలాడించేశాడు. టీ20 ఫార్మాట్ తరహాలోనే ఆడేశాడు. జస్ట్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఓవరాల్ గా 47 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 58 పరుగులు సాధించాడు. 123.40 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 7 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. కొలంబో ఇన్నింగ్స్ తో హిట్ మ్యాన్ కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. పవర్ ప్లే ముగిసేలోపే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. 10 ఓవర్లలోనే రోహిత్ 3సారి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. పవర్ ప్లేలో వీరేంద్ర సెహ్వాగ్ 7 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టీమిండియా తరపున ఇప్పుడు రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ సిక్స్లు కొట్టిన కెప్టెన్ గాను హిట్ మ్యాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మోర్గాన్ 233 సిక్స్లు సాధించాడు. కెప్టెన్ గా రోహిత్ 234 సిక్సర్లు కొట్టాడు. ఓపెనర్ గాను మైల్ స్టోన్ ను అందుకున్నాడు. కెరియర్ లో 57వ హాఫ్ సెంచరీని సాధించాడు. 50 లేదా అంతకు పైగా స్కోర్లను ఎక్కువసార్లు కొట్టిన ఓపెనర్ గా సచిన్ సరసన నిలిచాడు. ఓపెనర్ గా మరో రికార్డును రోహిత్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 15,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ 16,119 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో 15,335 పరుగులతో మాస్టర్ బ్లాస్టర్ ఉన్నాడు. ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ ను ఓవర్టేక్ చేసే దిశగా హిట్ మ్యాన్ సాగుతున్నాడు. మొత్తంగా అభిమానులను టీమిండియా కెప్టెన్ కృషి చేస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా మురిపించేస్తున్నాడు. లంకతో తొలి వన్డే టై అయినా ఆట తీరుతో రోహిత్ మాత్రం సూపర్ అనిపించుకున్నాడు. తానెందుకు ప్రత్యేకమో మరోసారి చాటుకున్నాడు. దట్ ఈజ్ రోహిత్ అనుకునేలా చేశాడు.